దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుండి కొత్తగా 4 డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టారు. బీఎస్సీ జియో ఫిజిక్స్, బీఎస్సీ జియో కెమిస్ట్రీ, బీఎస్సీ జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ తదితర కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒక్కో కోర్సులో 60 సీట్లను భర్తీ చేస్తారు. వీటిని దోస్త్ స్పెషల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు దూరదర్శన్తో మాట్లాడుతూ యూనివర్సిటీలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రయోగశాలలు, గ్రంథాలయం ఉన్నాయని, ఇండస్ట్రియల్ విజిట్స్, శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కోర్సు ఉపాధి చేసిన వారికి దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులతో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ హెచ్ఎన్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ కొత్తగూడెం పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అర్త్ సైన్స్ కోర్సెస్తో అర్త్ సైన్స్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది. దాదాపు 50 సంవత్సరాల అనుభవం ఉన్న మైనింగ్ ఏరియాలో, జియాలజీ ఏరియాలో అనుభవం ఉన్న ఈ కాలేజ్ని అర్త్ సైన్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడం ఈ ఏరియా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి భవిష్యత్తులో భారతదేశానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. బీఎస్సీ జియాలజీ అండ్ బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. దోస్తు ద్వారా అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ క్లాస్ వర్క్ సంబంధించి నిష్ణాతులైన అధ్యాపకులను అందరినీ సంప్రదించి వారి ద్వారా క్లాసెస్ చెప్పించి ఏర్పాటు చేస్తున్నామండి. జియాలజీకి సంబంధించి కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి కానీ.